ఓం విశ్వకర్మణే నమః. నమస్కారం అండి. వెల్కమ్ టు రాంబాబు వార్దర్శిని ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు ఈ వాయుమూల దిక్కులో దోషాలు, వాయువ్యంలో దోషాల గురించి తెలుసుకుందామండి. ఫస్ట్ వచ్చి వాయువ్యం తగ్గరాదు. ఈ ముక్క ఇలా కట్ అవ్వకూడదండి. ఇలా కట్ అయింది అనుకోండి, నైతి పెరిగినట్టు అవుద్ది, ఆగ్నేయం పెరిగినట్టు అవుద్ది, ఈశాన్యం పెరిగినట్టు అవుద్ది. ఈ నైతి పెరిగిన దోషం మనకి బాగా ఉంటుందండి. ఇక్కడ ఉండేది చంద్రుడు, వాయుదేవుడు. వాయుదేవుడు అంటే హెల్త్ కారకుడు, చంద్రుడు మనోకారకుడు. ఈ వాయుమూల దోషాలు వచ్చి చాలా అనుకోకుండా చాలా ఇబ్బందులు పడతాయి. ఆర్థిక కష్టాలు, కోర్టు గొడవలు. ఇక్కడ ఇది తగ్గిన తర్వాత ఇక్కడ ఏదన్నా మనకి వీధి పోటు కానీ ఏదన్నా, లేకపోతే ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ కానీ, అంటే వాయుమూల ఈ ప్రాంతంలో వాయుమూల ప్రాంతంలో సెప్టిక్ ట్యాంక్ కానీ ఈ ఏరియాలో ఉంటే అది ఇంకా డేంజర్ అండి. వీధి పోట్లు, పడమర వాయువు వీధి పోటు మంచిదండి, మంచిది. ఉత్తర వాయుమూల వీధి పోటు దోషపడ్డాయి. అలాగే ఈ తరిగిన స్థలానికి తగలదు కాబట్టి ప్రాబ్లం లేదు. ఈ స్థలం ఉన్నప్పుడు వీధి పోటు రియాక్షన్ ఉంటుంది. అలాగే పడమర వాయువు పెరగడం, ఉత్తర వాయువు పెరగడం, ఇది డేంజర్ అండి. ఈ పెంపు ఈ ఉత్తరం నుంచి క్రాస్గా పెరుగుద్దండి. అలాగే నైరుతి నుంచి పడమర వాయువు పెరుగుద్దండి. ఇది అతిగా పెరగకూడదు. పడమర వాయువులో అతిగా పెరగకూడదు. అంటే 10 అడుగులు, 15 అడుగులు, 2 అడుగులు అయితే పెద్ద ప్రాబ్లం ఉండదు. అది కరెక్ట్ పద్ధతి కాదండి. ఇక్కడ కప్పు వేయకూడదండి. వాయువు పెరగరాదు. అంటే ఉత్తర వాయువు పెరగరాదు, అలాగే తరగరాదు. ఇది దోషమేనండి. నెక్స్ట్ వచ్చి 3, ఈ వాయువు నడక గేట్లు ఉండకూడదండి, ఉండరాదు. ఇక్కడ మనకు వాయువులో పెద్ద పెద్ద కాలువలు కానీ, పెద్ద పెద్ద గాడినూతులు కానీ, ఇంకా ఇతర పల్లాలు ఉండకూడదండి. ఉంటే చంద్ర ప్రభావం చేత మళ్ళా ఈ వాయుదేవుని యొక్క ప్రభావం చేత మనకి రియాక్షన్ గట్టిగా ఉంటుందండి. అందుకని అదే ఉండకూడదండి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ వాయువులో నూతులు, లేకపోతే సెప్టిక్ ట్యాంకులు, అలాగే నూతులు, సెప్టిక్ ట్యాంకులు, వాయు మూత, వచ్చి టాయిలెట్ ఉండకూడదండి. ఇక్కడ టాయిలెట్ కట్టకూడదు. మనకి ఇంటి పాలు చేసుకుని మనం ఇలా టాయిలెట్ కట్టుకోవాలండి.
ఇలా కట్టుకోవాలి. మనకి దీన్ని 9 భాగాలు చేసి నార్త్ 0 డిగ్రీస్ ఉన్నప్పుడు మాత్రమే ఈ 9 భాగాలు చేసి 3వ భాగంలో సెప్టిక్ ట్యాంక్ పెడతాం అనేది ఈ నార్త్ 0 డిగ్రీస్ ఉంటే, అంటే ఇక్కడ 0 డిగ్రీస్ ఇక్కడ 90 డిగ్రీస్ ఉన్న స్థలంలోనే ఇక్కడ ట్యాంక్ కరెక్ట్ అవుద్ది. అదే మనకి తూర్పు ఈశాన్యం ఆగ్నేయ ప్రాచీలో ఇది తిరిగింది అనుకోండి, ఈ తూర్పు వచ్చి ఇక్కడికి వచ్చింది అనుకోండి, అప్పుడు ఇది ఇక్కడికి వస్తుందండి. అప్పుడు ఇక్కడికి సెప్టిక్ ట్యాంక్ వస్తుందండి. ఆ డిగ్రీస్ని బట్టి మారిపోద్దండి. ఇది మనం గమనించాలండి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మాన్యువల్ హోల్స్ పెద్ద పెద్ద మాన్యువల్ హోల్స్ కానీ లేదా నాళాలు, తెలంగాణ ఏరియాలో నాళాలు ఉంటాయి. ఈ నాళాలు కానీ ఇక్కడ ఉండకూడదండి. నెక్స్ట్ వచ్చి ఇంకా ఈశాన్యం కంటే వాయువ్యం పల్లం కాకూడదండి. ఈశాన్యం కంటే వాయువ్యం పల్లంగా ఉండకూడదండి. ఉంటే అది కూడా దోషమేనండి. ఇప్పుడు మనం ఈ మూల తగ్గింది అనుకోండి, అది మనం ఇలా కట్ చేసుకుని కాంపౌండ్ వాల్ కట్టుకుంటామండి. ఇలా కట్టేసుకుని ఈ పడమని తగ్గించుకుంటాం. ఈ ప్లేస్ పార్కింగ్ కానీ దేనికో దానికి వాడుకుంటామండి. నెక్స్ట్ వచ్చి ఈ దిక్కు కనుక ఉత్తర దిక్కు ఈశాన్యం ఉత్తరం మీదుగా ఈ వాయువు పెరిగితే దీన్ని మనం కాంపౌండ్ వాల్తో సరి చేసుకుంటాం. అలాగే నైరుతి నుంచి పడమర నుంచి వాయువు పెరిగితే దీన్ని కూడా మనం కాంపౌండ్ వాల్ కట్టి సరి చేసుకుంటామండి. నెక్స్ట్ నడక, ఇక్కడ గేట్లు ఉంటే తీసేస్తామండి. గేట్లు తీసేసి మనకి ఉత్తరంలోను ఉత్తర ఈశాన్యంలోను ఇక్కడ దర్వాజ ఒకటి దర్వాజ ఎదుర్కొన్న ఇక్కడ మన అక్కడ ఉన్న వాతావరణం బట్టి పెట్టుకుంటామండి. అది ఉత్తరం అయితే ఉత్తరం గేట్ పెట్టుకుంటాం, పడమరైతే పడమర వాయువు ఇక్కడ పెట్టుకుంటాం గేట్. ఓకే. నెక్స్ట్ నూతులు సెప్టిక్ ట్యాంకులు ఉంటే తీసేసి సెప్టిక్ ట్యాంక్ 3వ భాగంలో వేసుకుంటాం. వాయువు మూత ఏదైనా షెడ్ స్టోర్ రూమ్ కానీ ఏమైనా ఉంటే దాన్ని తీసేస్తామండి. టాయిలెట్లు ఉన్నా తీసేస్తాం. మాన్యువల్ హోల్స్ ఉంటే దీన్ని మనకు ఉత్తరంలోకి జరుపుకొని కట్టుకుంటాం. ఇక్కడి నుంచి వాయువు నుంచి ఉత్తరంలో జరుపుకుంటాం. నాళాలు ఉన్నా అదే పరిస్థితి. నాళాలు కొత్త పరిస్థితిలో మనం డెప్త్ తక్కువగా ఉండేటట్టు చూసుకోవాలండి. ఈశాన్యం కంటే వాయువు పల్లంగా ఉండకూడదు. ఇక్కడ ఈశాన్యం కంటే వాయువు పల్లం ఉంటే దీని మీద ఇది మెరక చేసుకోవాలి. ఈశాన్యం మీద వాయువు మెరక ఉండాలి, వాయువు మీద ఆగ్నేయం మెరక ఉండాలి, ఆగ్నేయం మీద నైరుతి మెరక ఉండాలి. ఇక్కడ వాటర్ ఇలా వెళ్ళాలి. ఇక్కడ వాటర్ వీటి నుంచి మొత్తం టోటల్గా ఈశాన్యం వాటర్ బయటికి వెళ్ళాలి. తూర్పు బజార్ అయితే తూర్పు ఈశాన్యం, ఉత్తర బజార్ అయితే ఉత్తర ఈశాన్యంకి వెళ్తుంది. ఒకవేళ పడమర బజార్ అయితే ఈ వాటర్ ఇక్కడ తిప్పి అవసరమైతే లూజ్ వెళ్ళు 4 వారాలు వేసుకుని అంతర్లో తిప్పి డ్రైనేజ్ ద్వారా పడమర రోడ్డు డ్రైనేజ్కి మనం పెట్టుకోవాలండి. ఇలా మనం వాయువు దోషాలు కనుక సరి చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుందండి. నమస్కారం. Thanks for watching. Like, subscribe, click the bell icon.